ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మీరు? ఈ రోజు మా అన్న హ్యాపీ బర్త్డే పోరగాళ్ళకి చాక్లెట్ ఇద్దామని వచ్చినాం. అవునా, విష్ యూ హ్యాపీ బర్త్డే. సరే ఇవ్వండి. వట్రా చేజాప్రా. మేడం ఫోన్. హలో, మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఉంటానండి. ఓకే. నమస్తే మేడం. చాక్లెట్లు పంచేయడం అయిపోయింది మేడం. మరి మా గిఫ్ట్ మాకిస్తే వెళ్ళిపోతాం. గిఫ్టా? మేమేం గిఫ్ట్ ఇవ్వగలం సార్? చూస్తున్నారుగా, ఈ ఆశ్రమం చాలా కష్టంగా నడుపుతున్నాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కొన్ని గిఫ్ట్లకు డబ్బులు ఖర్చు అవ్వవు మేడం. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మీరు అనుకుంటే మాకు మస్తు పార్టీ ఇవ్వండి. మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏయ్, ఏంట్రా మీరు ఇక్కడ ఏం చేస్తుర్రు? ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నీ అబ్బా, ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తావే? ఎందుకే టైం వేస్ట్ చేస్తావు? మేము చెప్పినట్టు చేస్తే డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం దొరుకుతుంది కదే. ఈ సుఖం మీ ఆడాల దగ్గర కూడా దొరుకుతుంది కదరా మీ ఇంట్లో. ఎందుకు మంది మీద పడతారు? నాకు ఇంకా పెళ్లి కాలే బంగారం. అయితే అక్క చెల్లెలు ఉంటారు కదరా. ఈమె పేరు మల్లిక. అందరూ మల్లి అని పిలుస్తారు. చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా గడుసు పిల్ల. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెంప చెల్లు అనిపించేలా చెప్తుంది. లేవండి బాబు, ఇంకెంతసేపు పడుకుంటారు? ఇంకో గంట పడుకొని మళ్ళీ ఇంకో గంట కాకపోతే ఈ రోజంతా పడుకోండి. కాకపోతే ఎవరు లేటుగా లేస్తే వాడు దున్నపోతే సమానం. అయితే నేను లేచిన. వీడు భాష మటన్ కొట్టులో చికెన్ కొడుతుంటాడు. పేరుకు ముసల్మాన్ అయినా వీడికి ఖురాన్ అంటే కూడా తెలియదు. ఏ మతంతో సంబంధం లేకుండా అందరితో కలివిడిగా పెరిగాడు. మంచి పోరడు. అయితే నేను కూడా లేసిన. వీడి గిరి నట్లిప్పే పని చేస్తుంటాడు. అంటే ఓ మెకానిక్ షెడ్లో హెల్పర్ అన్నమాట. తమ్ముడికి కొంచెం తొందర ఎక్కువ కానీ మంచి సరదా పిల్లగాడు. నేను దున్నపోతునే, ఇంకో గంట దానిక లేవా. అయినా గింత పొద్దుగా లేచి చేసేదేమున్నది? ఈ రోజు మన పుట్టినరోజురా. అవునా? అంత జాతర చేతనమేమిరా? అరే, ఈ రోజు మీరు మందు తాగుతందుకు పర్మిషన్ ఇస్తున్నా తెలుసా? మందా?
ఇక వీడు వేణు, మంచి ఫ్లూటిస్టు. ఆ టాలెంట్తోనే ఎదురింటి పొలను పటాయించి క్షమించండి, మీకు అబద్ధం చెప్పాను. వీడు ఫ్లూటిస్ట్ కాదు, మంచి పియోటు. అంటే రాజా వైన్స్లో పెగ్గులు అమ్ముతుంటాడనమాట. పియోట్ అని ఎందుకు అంటున్నానంటే వీడు అమ్మడం కంటే ఎక్కువ తాగుతుంటాడు. అందుకే ఓనరు పెగ్గులమ్మే పని మానిపించి చూడు అమ్మే పనిలో పెట్టాడు. ఏది నా చెల్లి, ఏదిరా నా తల్లి, ఏదిరా మల్లెక్కర్రా? ఏందన్నా చెట్టు ఇప్పుడు వేస్తున్నావు రాత్రి వేలే? నేను ఇప్పుడేంది రోజు రాత్రి ఇడిచే పండుకుంటా. అంటే రోజు మన పక్కలోకి వచ్చి ఎలక? అది ఎలక కాదు. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైందిరా, గా రోజు నేను తెచ్చిన పిల్లిని నువ్వు ఎందుకు కొట్టి ఎలగొట్టినావో. మళ్ళీ తలుపుది, మళ్ళీ మళ్ళీ తలుపుది, మళ్ళీ ఏంటి వచ్చినావమ్మా. నీ పాదం వీణ పుట్టు మచ్చలే చెల్లమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా. మళ్ళీ ఒక 50 ఇంటి మళ్ళీ 50 లేదు ఏం లేదు ఇలా. ఇందుకు సూర్య ఎక్కడా? అర్జెంట్ పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నేను గుడికి వెళ్తున్నాను, సాయంత్రం అందరూ రెడీ అయ్యి మనం ప్రతి ఏడాది కలుసుకుని అదే చోటికి రండి. వస్తాం కానీ నెత్తి మీద సుత్తి పెట్టి కొట్టినట్టయితే మళ్ళీ ఒక 50 ఇంటి మళ్ళీ మా అమ్మ అమ్మలేదు బొమ్మలేదు. మళ్ళీ మళ్ళీ అబ్బా మళ్ళీ 50 అబ్బా మళ్ళీ 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 50 ఇంటి మళ్ళీ. అరే నువ్వు అరే రే 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 నీ అబ్బా రేయ్, నాకు 50 ఇచ్చే మొగడే లేరా? చివరగా వీడు సూరి. ఈ కథలో ఈయనదే ముఖ్య పాత్ర, అంటే హీరో పాత్ర. గిరిగాడు పనిచేసే షెడ్లోనే సూరి సీనియర్ మెకానిక్ అన్నమాట. చూడడానికి సైలెంట్ కిల్లర్లా కనబడతాడు కానీ షెడ్డుకి ఇతడే కింగ్. కార్ను చూసి కండిషన్ చెప్పిస్తాడండోయ్. మర్చిపోయాను, ఈ పిల్ల పేరు సౌందర్య. కాలేజీలో చదువుతుంది, మంచి చిత్రకారిణి కూడా. ఎప్పటికైనా ఎంఎఫ్ హుసేన్ అంత ఆర్టిస్ట్ అవ్వాలని ఈమె కోరిక. కొంపదేసి ఈ బొమ్మలన్నీ తానే గీసింది అనుకుంటున్నారా? అంత లేదు ఇక్కడ. ఈమె గీసినవి కూడా చూద్దాం రండి. ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నానండి. వాళ్ళు రాలేదు, ఒక్కదానివే వచ్చావా? అవునండి, ఇంటి దగ్గరే ఉన్నారు. పుట్టినరోజు కదా, శుభం భూయాత్. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశుతో భృత్వా అతిశుద్ధశాంగులం. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రసాద సిద్ధిరస్తు, ధన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనోభీష్ట ప్రసాద సిద్ధిరస్తు. శుభం తల్లి. పూజారి గారు, ఏంటమ్మా? ఇందాకొచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయా? మల్లిక అని మా పక్క వీధిలోనే ఉంటుంది. తనతో మీకేమైనా పనే? ఇంకో విషయం. ఏంటమ్మా? సూరి అని కూడా ఏదో అన్నట్టున్నారు. ఎందుకమ్మా? వాళ్ళు మీకు తెలుసా? మల్లిక, ఒక్క నిమిషం. హాయ్ మల్లి. ఎవరు? నేను మీ సౌందర్యని. చిన్నప్పుడు మీ కాలనీలో ఉండేవాళ్ళం. ఎంత పగలు? ఓ గా సౌందర్యవా నువ్వు? ఏందో చెప్పు. బాగున్నావా? బాగున్నా. నువ్వెట్లున్నావు? నేను చాలా బాగున్నాను. మీ ఫ్రెండ్స్ సూరి ఎలా ఉన్నాడు? సూరిగాడా అసలు ఏం బాలాడు, వట్టి బేకర్గాడు అయ్యిండు. మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? గీడ్నే పక్కేరియా. మేము ఇక్కడే పక్క వీధిలోనే ఉంటున్నాం. నా కాలేజ్కి దూరం అవుతుందని మా నాన్న ఇక్కడికే షిఫ్ట్ చేశారు. అచ్చా గట్లనా? పద మళ్ళీ మా ఇంటికి వెళ్దాం. లేదు, నాకు ఇంట్లో పని ఉంది. సరే మీ ఇంటికి వెళ్దాం పదా. ఏమొద్దు. ఎందుకు? నాకు బయట పని ఉంది. ఇప్పుడే కదా ఇంట్లో పని ఉందన్నావు. ఇంట్లో పని చూసుకుని బయటికి పోతా చాలా. మల్లిక, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మళ్ళీ కలిసి ఎందుకు? ఇంటికి వస్తుంట. ఇంటికి అప్పుడే అనుకున్నా, ఇది ఇప్పటికీ మారలేదు. భాషా జల్దీ వెళ్దాం. ఆరో 1 मिनट. क्या रहा है बादशाह, आज बर्थडे है तेरा? हाँ बाबा. जा जा मस्ती कर. हाँ मगर कल सुबह जल्दी आना. ठीक है बाबा, जा रहा हूँ. ठीक है जा.
हाँ కేక్ भैया రెడీ केक అయిందా? हो गया థ్యాంక్స్ అన్నా. डॉक्टर मल्ली 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 ले मल्ली 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 डॉक्टर मल्ली ने केक काट मल्ली डॉक्टर डॉक्टर मल्ली रा मल्ली 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 डॉक्टर डॉक्टर మీరు ఇక్కడే ఉండండి. मल्ली 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 డాక్టర్ మా మల్లికి ఎలా ఉంది? మీరు నాతో రండి. ఈరోజు నగరంలో జరిగిన అనుమానాస్పద హత్య గురించి వివరాలు ఇంకా ఏమీ తెలియలేదు. ఇప్పుడే ఈ సంఘటన స్థలానికి ఎస్ఐ బాలుప్రకాష్ గారు వచ్చారు. ఈ హత్య గురించి ఎస్ఐ బాలుప్రకాష్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. షిట్. బాడీని కిందికి దించి చెక్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఎస్. ఈ మర్డర్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది మీరు? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. కదా, అయితే మాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. చెప్పండి, మర్డర్ ఎలా జరిగిందో. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడమంటావు? మేము వచ్చింది ఇప్పుడే కదా, బాడీని చూసింది ఇప్పుడే కదా. మైకులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. సారీ సార్. తెలుసుకుంటాం. తెలుసుకున్నాక అన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్తాం. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ హత్య గురించి మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన విషయాలు ఎస్ఐ బాలుప్రకాష్ గారు త్వరలోనే తెలియజేయనున్నారు. సార్, బాడీలో ఒక పార్ట్ మిస్ అయింది సార్. ఆ పార్టే సార్. బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది సార్. ఓకే ఓకే. ఆ జనాన్ని క్లియర్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి ఓకే పంపించండి. సార్. వెళ్ళండి. సరే సార్. ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు? మమ్మీ నేను ఆశా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సండే కూడా తిరుగుడెందుకే? బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోక. ప్లీజ్ మమ్మీ, దానికి ఫీవర్ వచ్చింది, చూసి వచ్చేస్తా. సరే సరే, తొందరగా వచ్చేయ్. ఓకే అమ్మా, బాయ్. ఇటు కాకుండా అయిపోయి. అన్నం తిన్నారా అన్న? ఇంకెప్పుడు తిండిగోలే. రే గిరి, నువ్వు ఇటారా. ఏందన్నా? కూసోరా తమ్మి. ఎందుకన్నా? కూసోరా చెప్తా. ఒక 100 రూపాయలు. 100? నా దగ్గర ఎక్కడే అన్నా? ఉంటే చూడరా. లేవన్నా. లేవా? లేరా. ఎందుకన్నా? లేరని అయ్యా. ఖర్చుతామైంది కదా, పొమ్మంటే పోతాగా. 100 ఇయ్యనని కూడా బొట్టు పెట్టి చెప్పాలి. మళ్ళీ తిరిగి చూస్తాడు, పడతాడు అయ్యా. ఇంకా ఎంతసేపే? వెళ్ళిపోదాం పదవే. రా. ఎవడే వీడు మనల్ని పిలుస్తున్నాడు? రారేడు. ఏం ఎదుగుతారు? ఏమండి, ఇక్కడ రాజీవ్ కాలనీ ఎక్కడుంది? 100 ఇస్తే చెప్తా. 100? ఎందుకు? కోటర్ పడింది మ్యాటర్ రాదు ఇక్కడ. తీసుకో. ఇప్పుడు చెప్పు. చెప్పు. గిరే కాలి. ఏంటి?
మ్యాటర్ వచ్చాక మనీ ఉంచాం ఇక్కడ. ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే వచ్చిపోయినారా? బుడుబుంగలు ఎక్కడ మాయమైపోయినారా పిట్టిది? ఇక నా వల్ల కాదే, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇంటికి వెళ్దాం పదవే. ప్లీజ్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ముందు లేదు వెనక లేదు, పదే వెళ్దాం. సూరి భయ్యా, సూరి భయ్యా, ఏమైందిరా? భయ్యా నువ్వేం చెప్పావో గాని మా పొరి వాళ్ళ అమ్మయ్య మా పెళ్లి ఒప్పుకున్నారు భయ్యా. ఏంటి సూరినా? ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఎలా గుర్తుపట్టావే? అంతే కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయి. ఓహో, మీది తునిగా తునిగా లవ్ స్టోరీ కదా. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు కాదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. సార్, ఈయన మూర్తి అని చనిపోయిన అబ్బాయి వాళ్ళ తండ్రి. నమస్తే సార్. వీళ్ళతని ఫ్రెండ్స్ సార్. చనిపోయే ముందు అతను వీళ్ళకే లాస్ట్ కాల్ చేశాడు. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచి పరిచయం మీకు? చిన్నప్పటి నుంచే పరిచయం సార్. స్కూలు కాలేజీలు కలిసే చదువుకున్నాం సార్ అందరం. అంటే మీ ఫ్రెండ్ని చంపాలని చిన్నప్పటి నుంచే ప్లాన్ చేశారనమాట. అలాగే సార్. అంటే ఈ మధ్య ప్లాన్ చేశారా? ఏంటి సార్ మీరు అనేది? మీరేం కంగారు పడకండి, వాళ్ళకంత సినిమా లేదు. రేయ్, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, వెళ్ళండి. ఓకే సార్. వీళ్ళు కాకుండా నీ కొడుకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు సార్, ఎప్పుడు వీళ్ళతోనే తిరుగుతుంటాడు. కిల్లా అని ఒకడు ఉండాలి, వాడు కాకుండా. తెలిసి వాడికి వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే సరే, మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా తెలిస్తే మీకు కబురు చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. మూర్తి గారు, మీకెవరి మీద నేను అనుమానం ఉంటే మాకు కాల్ చేయండి. మంచిది సార్. ఈ పెయింటింగ్ ఎవరిదక్కా? మీ బావదిరా. అలా చూడకురా బాబు, భయమేస్తుంది. తమ్ముడు, ఈ విషయం ఇంట్లో చెప్పావు కదా? ఇంత ధైర్యంగా నీతో చెప్పానని ఫీల్ అవుతున్నావా? ఇన్ని రోజులు దాచినందుకో ఇప్పుడు ధైర్యంగా చెప్పినందుకో ఏం ఫీల్ అవ్వట్లేదు. మరి ఏదో బొఫెల్లో బొమ్మ గీసి బావంటేను కాలుతాంది ఇక్కడ. అంటే తమ్ముడు అతను బాగానే ఉంటాడు, ఈ కొంచెం వంకర తిరిగింది. కొంపేసి బొమ్మ గాని వాడికి ఇచ్చేకే దెబ్బకి సస్తాడు. బావని పట్టుకుని వాడు వీడేంట్రా తమ్ముడు? చా బావా, నువ్వు వాడి ఒరిజినల్ ఫేస్ గీసే వరకు నేను అలాగే అంట. కొంచెం కష్టమే తమ్మి, అయినా ట్రై చేస్తా. నువ్వు ముందు ఆ పనిలో ఉండు, తర్వాత నేనేమని పిలవాలో ఆలోచిస్తా. తమ్ముడు చెప్పు. అన్నా అని మాత్రం పిలవకురా, నేను ఫీల్ అవుతా. అయినా బాయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ లో మేనేజ్ చేయడం కోసం అన్నయ్య అని పిలవడం మీ అమ్మాయిలకు అలవాటే కదా. నిన్ను హే పోవే.